గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. కరోనా టైంలో కానీ, విలేజ్లో ఆపదలకు కానీ, సంపదలకు కానీ, కష్టాలు వచ్చిన ప్రతి కుటుంబానికి కానీ ఎంతో కొంత నా వంతు ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. నాగారంకు ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్గా అయితే లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, మనుషుల్లో మార్పు, గుణాత్మక మార్పు తీసుకురావడం. భౌతిక మార్పు అంటే ఎవరైనా తీసుకురాగలుగుతారు. రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. అది ఎవరైనా, చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా తీసుకురాగలుగుతారు. కానీ గుణాత్మక మార్పు అనేది ఒక చదువుకున్న వ్యక్తి మాత్రమే తీసుకురాగలుగుతాడు. నేను ఒక 15 సంవత్సరాలు కాలేజ్ లెక్చరర్గా పనిచేసి, ప్రైవేట్ కాలేజీలో పనిచేసి రాజకీయాల్లో రావడం జరుగుతుంది. నా దగ్గర ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు ఒక 1000 మంది పైన విద్యార్థులు విద్యను అభ్యసించి మంచి స్థానంలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం ముందున్న సమస్యలను ఆలోచించాలి. మన నాగారం గ్రామంలో హన్మకొండ వరంగల్ కార్పొరేషన్లో ఎక్కడ నీరు, టాయిలెట్ పోసినా కూడా నాగారం చెరువుకి వచ్చే పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే విధంగా కంటిన్యూ అయితే ఒక 10 సంవత్సరాల్లో నాగారం చెరువు అనేది ఒక సెప్టిక్ ట్యాంక్ లాగా తయారు కాబోతుంది. ప్రధానంగా ఆ సమస్య. మొన్నటిదాకా మా విలేజ్లో ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, 5000 జనాభా ఉన్న విలేజ్లో కోతుల సమస్య చాలా బాగుండేది. ఈ మధ్యలో నేను నామినేషన్ వేయకముందుకు 6 నెలల ముందే ఒక కొండంగం తీసుకురావడం జరిగింది. కొండంగం తీసుకొస్తే దాదాపు ఒక 70% కోతులు ఇక్కడ కనుమరుగైనాయి. ఇంకొక 30% అనేది కోతుల సమస్యను కూడా బయటపడేస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో నాగారం యూత్ ఇంతకుముందు పోలీస్ రికార్డుల ప్రకారంగా ఎంతో మత్తు పదార్థాలకు బానిస అయిన రికార్డులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాన్సి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మా విలేజ్కి కాలక్రమేణా గంజాయి తీసుకునే యువత అనేది తగ్గింది. అది దాదాపు ఇప్పుడు రికార్డుల ప్రకారం అయితే 40 నుంచి 48 మంది ఉంటుందని రికార్డులు చెప్తుంది. సో ఆయనతో కూడా ఆ మిగతా కొద్దిమంది విద్యార్థులను కూడా మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రతి సంవత్సరం గత 2-3 సంవత్సరాల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి దసరాకి విద్యార్థుల్లో ఉన్న క్రీడను పైకి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం నాగారంలో ముఖ్యంగా ఉన్న ఆర్థిక లావాదేవీలు వచ్చేసి ఇప్పుడు సిటీకి దగ్గర ఉన్నది నాగారం అనేది. నెక్స్ట్ ముచ్చర్ల దాకా అన్ని వెంచర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నాగారం అనేది కూడా కార్పొరేషన్లో పడడానికి 2040లో పడడానికి ముందు వెంచర్ వాళ్ళు రావడం జరుగుతుంది. దాంతో ఆర్థికంగా నాగారం అనేది